జానకి, నాకంతా తెలుసమ్మా. మీ అమ్మ చెప్పింది. అయినా వాళ్ళలాంటి మనుషులు కాదు. ఈ మధ్యలోనే ఏదో జరుగుంటుంది. నేను కనుక్కుంటాను కదా. అలా కాదమ్మా, ఈసారి అలా జరగదు. ఇలా చూడు, ఈ పెళ్లికి అభ్యంతరం లేదని మీ అన్నయ్య నాతో స్వయంగా చెప్పాడు. ఇంతలో ఏం జరిగిందో తెలీదురా. అదే నాకు అర్థం కావడం లేదు. గోవింద్ ఎందుకలా మారిపోయాడు? తనకు నువ్వంటే బాగా ఇష్టం. అసలు ఇలా ఎలా జరిగింది? సర్లే, అంతా నేను చూసుకుంటాను కదా. నమస్తే మాస్టారు. నమస్తే. ఎక్కడికి బయలుదేరారు? స్కూల్కా? అవునండి. అవతల పెళ్లి పెట్టుకుని మీరిలా స్కూల్కి తిరుగుతూ ఉంటే పెళ్లి పనులు ఎవరు చూసుకుంటారు సార్? నేను సెలవు పెడతానన్నా మా అన్నయ్య వదిన ఊరుకోరండి. అన్ని ఏర్పాట్లు వాళ్ళు చూసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఊరికి స్కూల్ మాస్టర్గా వచ్చి ఈ ఊరికి అల్లుడు కాబోతున్నారు. ఉంటానండి. వీడిక్కడే ఉన్నాడా? అబ్బా, ఎంత బాగున్నాయో ఈ చీరలు, నగలు. చాలా కాస్ట్లీగా ఉంటాయి కదూ? ఎంత కాస్ట్లీ ఉంటే మాత్రం ఏముంది, అవి నీలాంటి అందమైన ఆడపిల్ల ఒంటి మీదకి చేరితేనే వాటికి అందం. నీకివి చాలా బాగుంటాయి. నాకా? ఎందుకంత ఆశ్చర్యం? దీనికే ఇలా అయిపోతే నీకు ఇంకో సర్ప్రైజ్ ఇస్తాను. అది చూస్తే ఏమైపోతావో. ఏంటది? చూస్తావా? చాలా బాగుంది. నో, నీకంటే ఈ ప్రపంచంలో ఏది అందంగా ఉండదు. ఇదెంతుంటుంది? ఎంతైతే ఏంటి, నీకు బాగుంటుంది అనిపించింది తీసుకున్నాను. ఈరోజు నా పుట్టినరోజు, అందుకే నీకు ఇవ్వాలి అనిపించింది. మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, నేను మీకోసం ఏమివ్వగలను? నువ్వు ఇవ్వాలి అనుకోవాలే గాని చాలా ఇవ్వచ్చు. అంటే నీ మనసులో చోటు ఇస్తావా? రేయ్ రేయ్ కామేష్! అమ్మో, మా ఆయన ఇక్కడికే వచ్చేసారు. నువ్వేం భయపడకు, నువ్విక్కడే ఉండు. అతనికి నేను సమాధానం చెప్పొస్తాను.